మనిషిని డ్రైవ్ చేసే శక్తి ఏంటి? అనేక సందర్భాల్లో మన మనసులో ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మనం ఒక పని చేయాలనుకుంటాం, చేయకుండానే మిగిలిపోతూ ఉంటాం. అలా ఎందుకు జరుగుద్ది? కొంతమంది వ్యక్తులు అనుకున్నవన్నీ ఎంతో కష్టపడి సాధిస్తూ ఉంటారు. వాళ్ళని డ్రైవ్ చేసే పవర్ ఏంటి? ఆ నడిపించే శక్తి ఏంటి? కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఒక రకమైన కసి ఉంటుంది, పోరాట పటిమ ఉంటుంది, ప్రూవ్ చేయాలనే తపన ఉంటుంది. వాళ్ళు పడుకున్నా లేచినా, ఏం చేస్తున్నా వాళ్ళ లక్ష్యం వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. ఆ లక్ష్యం కోసం తపన ఎంత కఠినంగా ఉంటుందంటే, దానికోసం అన్నీ సాక్రిఫైస్ చేయాలి. ఏది వదులుకున్నా పర్లేదు, ఏం వదిలేసినా పర్లేదు, మనం అనుకున్నది సాధించాలి అనే కసి ఆ మనసులో వస్తుంటుంది. ఆ సాధించకపోతే మన లైఫ్ ఏమైపోద్ది, లేకపోతే అది సాధించకపోతే మనం ఎటు వెళ్ళిపోతాం అనే ఒక భయం కూడా అప్పుడప్పుడు వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కొంతవరకు ఆ భయం ఉండటం కూడా మంచిదే. మనిషి జీవితంలో ఒక 5 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత కష్టపడితే ఏదో ఒక అద్భుతం సృష్టించొచ్చిన హోప్ ఆ మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఆ మనిషిలో ఒక శక్తి, అంటే అందరికీ 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఉంటాయి. కానీ ఒక్కొక్క మనిషిలో విల్ పవర్ చాలా గొప్పగా ఉంటుంది. సాధించాలన్న పోరాటం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా అవర్స్ కానీ, చాలా రోజులు కానీ, చాలా నెలలు, సంవత్సరాలు కానీ ఒకటే లక్ష్యం పట్టుకుని ఉడుం పట్టి కూర్చుని ఉంటారు. విజయం వాళ్ళ దగ్గరికే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కాళ్ళ దగ్గరికే సక్సెస్ అనేది వచ్చుద్ది. ఒకవేళ ఒక రంగంలో సక్సెస్ కాలేకపోయినా ఇంకా గొప్పగా వాళ్ళకి ఇంకొక రంగంలో సక్సెస్ వచ్చుద్ది. అలా కాకుండా ఏదో ఒక లక్ష్యం అనుకుని దాన్ని పక్కన పెట్టి అన్ని పనులు చేస్తూ ఉంటే ఏ రంగంలోనూ మనం పైకి రాలేం. కసి ఉండాలి, పోరాడే తత్వం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి. ఇదే జీవిత రహస్యం, విజయ రహస్యం.